ఇద్దరు అన్నీలు ఒక చెల్లి ఉంటారనమాట. ఇద్దరు అన్నీలు చెల్లికిని మ్యారేజ్ అయిపోతది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఒక ఏరియాలోనే ఉంటారు. అయితే చెల్లి వాళ్ళ భర్త వేరే ఊర్లో జాబ్ చేస్తుంటారనమాట. అయితే కొద్ది రోజులు పోయిన తర్వాత చెల్లి వాళ్ళ భర్త వస్తారు. భర్త వచ్చినప్పుడేమో ఆయనకి ఆ మరుసటి రోజు నైటు కడుపుల నొప్పి విపరీతంగా వస్తదనమాట ఆయనకి. కడుపుల నొప్పి వస్తే అప్పుడు ఈవిడ పాపం ఏం చేయాలో తెలియక అసలు నడవలేకపోతుంటారనమాట. కడుపుల నొప్పి అయితే వచ్చేసి మెలికలు తిరిగిపోతుంటారు. ఈవిడ ఏం చేయాలో తెలియక అయ్యో ఏమైంది అని గాబరా పడుతుంటుంది. గాబరా పడితే ఎత్తలేక దించలేక అలాగా తోడు పెట్టుకొని తీసుకొని వెళ్ళి, అంటే వీళ్ళు కొద్దిగా ఆనుకుంటారు రోడ్డు మీదకి వెళ్ళడానికి, కొద్దిగా రోడ్డు మీదకి వెళ్ళడానికి ఇంకా కొద్దిగా ఆనుకుంటారనమాట. అయితే ఈవిడ ఎత్తి దించి ఓ దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొని వెళ్ళి అలా తీసుకొని వెళ్తుంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, డాక్టర్స్ ఏం చెప్పారంటే ఎందుకు స్టమక్ పెయిన్ వచ్చిందంటే ఇలాగా ఫుడ్ టైంకి తినకపోవడం వల్ల స్టమక్ పెయిన్ వచ్చిందని డాక్టర్లు చెప్తారు. అప్పుడు ఈవిడ ఏమో బాధపడుతుంది, అయ్యో దగ్గర సొంత వాళ్ళు ఉన్నారు, వాళ్ళు హెల్ప్ చేయలేదు అనేసి కొద్దిగా మనసులో బాధపడుతుంది అనమాట. అంటే మనం ఏంటంటే దగ్గర బంధువులైనా అన్నయ్యన్నా చెల్లైనా ఎవరైనా అక్కైనా తమ్ముడైనా తగ్గులు ఉంటే ఉండొచ్చు, కానీ ఎవరికైనా అన్నయ్యకైనా చెల్లికైనా ఎవరికి చెల్లెలు భర్తకైనా అన్నయ్యకైనా వదిలికైనా ఎవరికన్నా బాగోకపోతే మాత్రము కంపల్సరీగా హెల్ప్ చేయాలి. ఈ పంతాలు పట్టింపులు అవన్నీ పక్కన పెట్టి హెల్ప్ చేస్తేనే ఆ మనిషికి మానవత్వం అనేది ఉంటుందన్నమాట.